ఆదిలాబాద్ జిల్లాలో జీవో 49ని శాశ్వతంగా రద్దు చేయాలని ఆదివాసీ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కొట్నాక విజయ్ కుమార్ తెలిపారు. కేవలం ఆదివాసీల్ని మభ్యపెట్టేందుకే జీవో 49ని తాత్కాలికంగా ఆపేశారని అన్నారు. జీవో 49ని శాశ్వతంగా రద్దు చేయాలని లేని పక్షంలో పార్టీలకు అతీతంగా పోరాడతామన్నారు. జీవో 49ని శాశ్వత రద్దు కోసం చేపట్టిన ధర్నా విజయవంతమైందని అన్నారు. జీవో 49ని రద్దు చేయకుంటే కొత్త ప్రణాళికతో మరింతగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తుడుందెబ్బ ఇచ్చిన మహాధర్నాకు అయితే ఈరోజు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా గిరిజనులు ఇటు ఎమ్మెల్యేతో సహా పలువురు నేతలు అయితే పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ జీవో నంబర్ 49పై ప్రస్తుతం తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కోట్నాక్ విజయ్ ఉన్నారు. అసలు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఈ జీవో నంబర్ 49ను ఏ విధంగా తొలగించాలనుకుంటున్నారు? అసలు దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి గిరిజనులకు ఉన్న అభ్యంతరాలు ఏంటిది? అసలు రానున్న రోజుల్లో ఈ 49 జీవో తోటి అసలు ఇబ్బందులు ఏంటి? ఇలా ఒకటే తెలియజేస్తున్నాం. ఆదివాసులు అడవిని ఆరాధ దైవంగా పూజిస్తారు. అక్కడ వచ్చే పళ్ళని దేవుని చేయందే ముట్టరు కూడా ముట్టడు. ఆదివాసులకు మన అడవికి చాలా దగ్గర బతుకుతేరు కావాలంటే అడవిలో ఉండవలసిందే. ఇప్పుడు కాదు, గత 1000 సంవత్సరాలకి వెళ్ళి ఆదివాసులు అందరూ కూడా అడవిలో ఉన్నారు. ఆ అడవిలో ఆదివాసులు ఏ విధంగా ఉన్నారంటే ఇలా ఎవరో బలవంతంగా తీసుకొచ్చి కూసబెట్టడం, లేకపోతే ఎవరో దయదక్షణ లేదు. ఆదివాసులకు స్పష్టంగా భారత రాజ్యాంగంలో 6th షెడ్యూల్లో సంపూర్ణంగా రాసి ఉన్నది. ఆదివాసులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పీసా యాక్ట్ చట్టాలు ఉన్నాయి. అది రాజ్యాంగంలో లిఖించబడి ఉన్నది. ఆదివాసి కానీ 170 ఏరియాలో బాగుపడాలన్నా ఇటు పోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి హక్కు లేదు. అది రాజ్యాంగంలో రాసి ఉన్నది. దానికి మీరు వ్యతిరేకంగా ఆ చట్టాలను మీరు వైలేట్ చేసుకుంటూ ఇలా ఆదివాసులను అక్కడ ఉన్న కనీస సంపాదన కోసం ఆదివాసులను ఎక్కడో తరలిస్తామంటే ఆదివాసులు ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి సంసిద్ధంగా లేరు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రస్తుతం ఏదైతే జీవో నంబర్ 49 తాత్కాలికంగా రద్దు చేసింది, ఇది స్థానిక సంస్థల ఎన్నికల కోసం అని కొంతమంది నాయకులు అయితే వాపోతున్నారు. దీనిపైన మీ స్పందన? వాస్తవంగా జీవో తీసినప్పుడు నువ్వు జీవోని ఆపినావు కదా, 100% నిజంగా ఆపులు కాకుండా ఖచ్చితంగా మేము దాన్ని పూర్తిగా రద్దు చేస్తామనే ఆలోచన ఉంటే నీకు ఆపవలసిన అవసరం ఏమొచ్చింది? కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తర్వాత సీతక్క గారు, తర్వాత కొండ సూర్యక్క దగ్గర పోయి మేము ఈ జీవోను ఒకలా ఆపకపోతే ఆదివాసీ ప్రాంతాల్లో మేము ఓట్లు అడగడానికి పోలేము, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తరిమి కొడతారు, దయచేసి ఏదో ఒకటి చేయండి అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు చెప్తే దాని మాటను పట్టుకొని ఏదో నామమాత్రంగా ఒక సర్కులర్ జారీ చేసి వాళ్ళని మీకు పంపిస్తున్న పోండి అని చెప్పిండు. దాన్ని ఎలా స్వయం బాపురావు కావచ్చు, ఇంకొంతమంది నాయకులు మేము చేయబట్టే రద్దయింది అన్నారు. కానీ పాత్రిక విలేకరులకు మీకు అందరికీ కూడా తెలుసు, 49 జీవో కోసం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఏ కార్యక్రమాలు చేస్తుంది. ఆ బంధు కార్యక్రమం రోజే ఆ జీవో ఎందుకు వెళ్ళింది, ఆ జీవో ఘనత సాధించింది తుడుందెబ్బనా లేకపోతే కాంగ్రెస్ నాయకులు అనేది కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితులు కూడా ఇలా చెప్తున్నాం మేము, రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ఆదివాసుల మీద ప్రేమ దయ ఏమైనా ఉంటే తప్పకుండా కూడా ఆ జీవోని ఖచ్చితంగా శాశ్వతంగా రద్దు చేయండి. ఆదివాసులందరూ కూడా మీకు పాలాభిషేకాలు చేస్తారు, మిమ్మల్ని దేవునిగా భావిస్తారు. కానీ ఈ ఎలక్షన్ కోసం ఈ స్టంట్లు వేస్తాంటే మాత్రం ఆదివాసులు తిరగబడతాడు. ఏ ఒక్క 339 గ్రామాల్లో ఒక సర్పంచ్ వార్డు మెంబర్ కూడా గెలవలేరని చెప్పి తెలియజేస్తున్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవేళ ఈ జీవోను రద్దు చేయకపోతే ఈ 349 గ్రామాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై ఏ విధంగా ప్రభావం ఉంటుంది? ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు 100% ఆదివాసులకు పూర్తి అవగాహన ఉన్నది. ఆ ప్రతి గ్రామాన ప్రతి గూడెంలో మేము పోయి చెప్పినాం. ఈ 49 జీవో వలన ఎంత నష్టం ఉన్నదనేది కూడా వివరించి చెప్పినాం. ఎలా ఫారెస్ట్ వాళ్ళు ఎక్కడైతే మంగి కావచ్చు, తర్వాత గుండెల అనేకమైన గ్రామాలు ఉన్నాయి, గోపెర, ఈ గ్రామాల్లో డాంబర్ రోడ్ శాంక్షన్ అయినా కానీ ఫారెస్ట్ వాళ్ళు ఇప్పటికీ అడుగున్నారు, రోడ్లు ఇస్తలేరు. అదే ఫారెస్ట్ కన్జర్వేషన్ అయితే గింట కనీసం చేనుకు పోవాలన్నా గొడ్డలు పట్టుకొని పోనీయరు మనల్ని. ఆ చేనుల రోడ్ వేద్దామంటే ఏనియరు, ఇల్లు కడదామంటే కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వాలి. కాబట్టి అలాంటి కట్టుదిట్టాల మధ్య మనం బతుకుడు మంచిదా లేకపోతే ఆ జీవోని క్యాన్సల్ చేపిద్దామని మేము ఆల్రెడీ అవగాహన రూపంగా చెప్పినాం.
ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు ఆయన అర్పిస్తాం, కానీ ఆ జీవో అమలు కావద్దని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు మాత్రం ఈ జీవో వలన గిరిజనులకు ఉపాధి కలుగుతుంది, అదేవిధంగా టూరిజం హబ్గా ఏర్పడుతుంది అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. దీనిపైన మీరు? నేను ఒకటే తెలియజేస్తున్నా, ఆదివాసులకు కొత్త జీవోలు తెమ్మని ఎవరు అడిగారు మిమ్మల్ని? ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని? ఏదైతే 5th షెడ్యూల్ ఉందో 6th షెడ్యూల్ ఉందో పీషా యాక్టుల్లో పకడ్బందీగా అమలు చేయండి. అమలు చేసినప్పుడు మాకు అవే చట్టాలతోనే అయితే మాకు ఈ కొత్త జీవులతోనే ఆదివాసులు బాగుపడవలసిన అవసరం లేదు. మీ గవర్నమెంట్ చేసే ఆదివాసులు చాలా బాగుపడ్డారు. సింగరేణిలో సర్వనాశనమైన సింగరేణి కావచ్చు, తర్వాత ఓపెన్ గ్యాస్లో అందరూ కూడా ఆదివాసులను నడి సముద్రంలో ముంచిళ్ళు. కాబట్టి అలాంటి జీవులు మాకు వద్దు. మేము అడవిని నమ్ముకున్నాం, భూమిని నమ్ముకున్నాం, ఆ భూమిలో కష్టపడి జీవిస్తాం. మీ ఎవరి దయాదక్షణ మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ జీవోను శాశ్వతంగా రద్దు చేయాలని అంటే ఇటు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక్ విజయ్ అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ జీవో వల్ల ఆదివాసులకు అయితే అన్యాయం జరుగుతుందని అయితే ఇటు నాయకులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరి కొన్ని రోజుల్లో ప్రత్యేక ధర్నా కార్యాచరణ అయితే రూపొందించారు. ఏదేమైనా కూడా ఈ జీవో వల్ల గిరిజనులకు అయితే అనేక సమస్యలు వెల్లువెళ్తాయని అయితే ఇటు నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా.